స్వయముగా కామేశ్వరి కామేశ్వరులు ప్రవచించిన మహాద్భుతమైన స్తోత్రరాజము శ్రీ లలితా త్రిశతికి నామార్థములు రెండవ భాగము. కమనీయ, కమనీయము అన్న పదమునకు అతిశయించిన ఆనందము అని అర్థము. మానవునకు మీదు మిక్కిలి హర్షామోదములు ఎప్పుడు కలుగుతాయి? తాను కోరిన దానికన్నా అధికమైన సుఖములను పొందినప్పుడు, తనకు ఇష్టమైన వారిని దర్శించినప్పుడు, ఇలా ఎన్నో సందర్భములలో కలుగుతాయి. మోదము అనగా ఎక్కువ ఆనందము, ప్రమోదము అనగా మరీ మిక్కిలి ఆనందము. ఈ రెండిటిని రెక్కలుగా చేసుకుని మనసు ఆనందలోకములో పక్షిలా విహరిస్తుంటుంది. కానీ ఈ ఆనందములు క్షణికమైనవి, అశాశ్వతములు, తాత్కాలికములు. కానీ కమనీయ అని వర్ణించబడిన లలితా మహాత్రిపుర సుందరి ప్రసాదించు ఆనందము అటువంటిది కాదు. ఆ తల్లి సాక్షాత్తు సచిదానంద స్వరూపిణి. తుచ్చమైన అశాశ్వతమైన ప్రాపంచిక ఆనందములు పరమేశ్వరుని అంటనే అంటవు. కానీ ఆ తల్లి కేవలము కమనీయమైన ఆత్మానందమును, బ్రహ్మానందమును ప్రసాదిస్తుంది. ఒక్కసారి అన్నమాచార్యుల వారి చరిత్రను జ్ఞప్తికి తెచ్చుకోండి. అంతవరకు తన ఇద్దరు మరదళ్లతోడిదే లోకమని భ్రమించిన అన్నమయ్య శ్రీ వెంకటేశ్వరుని ఘనీభవించిన కమనీయమైన మూర్తిని చూడగానే ఈ ప్రపంచమును మరచి వైరాగ్యమును పొందాడు. మన హృదయము అనే దహరాకాశములో కొలువై ఉన్న మూర్తియే కమనీయ అని లలితా త్రిశతి వర్ణించిన జగన్నాథ స్వరూపము. కళావతి, కళలు అంటే శిరస్సు, చేతులు, పాదములు మొదలైన అవయవములు. అసలు ఆకారమంటూ లేని నిర్గుణ నిరాకార స్వరూపిణి అయిన శ్రీ లలితా మహాత్రిపుర సుందరికి భౌతికమైన అవయవములు అంటూ ఏవీ ఉండవు కదా. మరి అమ్మను కళావతి అని లలితా త్రిశతి స్తోత్రము సంబోధించడములో ఉద్దేశ్యము ఏమిటి? నిరాకార సచ్చిదానంద స్వరూపిణి అయిన ఆ తల్లికి చతుషష్ఠి అనగా 64 కళలు అవయవములుగా అమరినాయి. మరొక విధముగా చెప్పాలంటే ఈ విద్యలన్నీ కూడా ఆ తల్లి నుండి ఈ లోకమునకు అందించబడినాయి. ఈ కళలతో నిండిన విశ్వము మొత్తము పరమేశ్వరి లలితాంబిక స్వరూపమే. ఏమిటా 64 కళలు? వేద వేదాంగేతిహాసాగమ న్యాయ కావ్యాలంకార నాటక గాన కవిత్వ కామశాస్త్ర శకున సాముద్రికారత్న పరీక్ష స్వర్ణ పరీక్ష అశ్వలక్షణ గజలక్షణ మల్ల విద్య పాకకర్మ దోహళ గంధవాద ధాతువాద ఖనీవాద రసవాదాగ్నిస్తంభ జలస్తంభ వాయుస్తంభ ఖడ్గస్తంభ వశ్యాకర్షణ మోహన విద్వేషణోచ్చాటన మారణ కాలవంచన వాణిజ్య పాశుపల్య కృష్య సవకర్మలావుక యుద్ధమృగయ రతి కౌశల దృశ్యకరణి ద్యూతకరణి చిత్రలోహ పాషాణ మృద్దారు వేణు చర్మాంబర క్రియ చౌర్య ఔషధ సిద్ధి స్వరవంచన దృష్టివంచన అంజన జలప్లవన వాక్సిద్ధి ఘటికా సిద్ధి ఇంద్రజాల మహేంద్రజాలాఖ్య చతుషష్ఠి విద్యా నిషద్యాయమాన నిరవద్య విద్వజ్ఞాన విద్యోతితే. ఇవే ఆ 64 కళలు. కమలాక్షి, కమలముల వంటి కన్నులు కలిగినది కనుక జగన్మాత లలితా మహాత్రిపుర సుందరికి కమలాక్షి అన్న నామము వచ్చినది. అసలు వివరించి చెప్పాలంటే శ్రీమాత యొక్క నేత్ర సౌందర్యము ముందు కమలముల సౌందర్యము దిగదుడిపే. కమలములు చల్లదనమునకు ప్రతీకలు. అమ్మ చూపులు కూడా తన భక్తులకు చల్లనైన తన కరుణా కటాక్షములను ఎల్లప్పుడూ ప్రసరిస్తూ ఉంటాయి. అమ్మ మన వైపు చూడనక్కర్లేదు.
ఈ సమస్త విశ్వమును వీక్షిస్తున్న సమయములో ఏదో ఒక సమయములో ఆ తల్లి యొక్క క్రీగంటి చూపు మనపై ప్రసరిస్తే చాలు, జన్మ ధన్యమైపోతుంది. అటువంటి వాడు ఈ సమస్త విశ్వమునకు ఆరాధ్యనీయుడవుతాడు. కమల అన్న నామము జగన్మాత లలితాదేవి అంశాస్వరూపురాలైన లక్ష్మీదేవి నామము. లక్ష్మీదేవి కటాక్ష వీక్షణములు ప్రసరించిన వారి సంగతి వేరే చెప్పాలా? వారు అందరి గౌరవమును అందుకుంటారు. ఐహికాముష్మికమైన సంపదను ప్రసాదించే నేత్రములు కలిగినది కనుక కమలాక్షి. కమలాక్షి అన్న పదమునకు కేవలము భౌతికమైన ఐశ్వర్యమును కూడా ప్రసాదించున్నది అన్న అర్థము మాత్రమే కాక తన భక్తులకు అపారమైన జ్ఞాన సంపదను ప్రసాదించి వారికి పరంధామమైన మోక్షమును ప్రసాదించు తల్లి కనుక లలితా త్రిశతి స్తోత్రము శ్రీ లలితా మహాత్రిపుర సుందరిని కమలాక్షి అని స్తుతించింది. కల్మషగ్ని, కల్మషములు అనగా పాపములు. కలియుగమే పాపభూయిష్టమైనది. కలియుగములో ధర్మదేవత కేవలము ఒక పాదంపై మాత్రమే నడుస్తుందట. ఈ కలియుగములో మానవులు ఆచరించే కల్మషములకు పాపములకు అంతే ఉండదు. అలాగని మనము పాపములను చేసుకుంటూ పోతే ఆ పాపములన్నిటినీ పరమేశ్వరి హరిస్తూ పోతుందని కాదు. కల్మషములు అనేవి కొన్ని తెలిసి చేసేవి, మరికొన్ని తెలియక చేసేవి ఉంటాయి. తెలిసి చేసే పాపములకు జీవుడు క్షమార్హుడు కాడు. ఏ పాపములైతే మనకు తెలియకుండా జరుగుతుంటాయో అటువంటి కల్మషములను మన ప్రార్థనపై హరిస్తుంది జగన్మాత కల్మషగ్ని. ఈ విషయముని గీతాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలోని 18వ అధ్యాయమైన మోక్ష సన్యాస యోగములోని 66వ శ్లోకములో ఈ విధముగా వివరించారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సమస్త విధములైన ధర్మములను విడిచిపెట్టి నన్ను శరణాగతి చేయుము, నేను నిన్ను అన్ని పాపముల నుండి విముక్తి చేసేదను. భయపడవలదు. ఇది భగవద్వాక్యం. ఈ విషయమును దృష్టిలో ఉంచుకుని పరబ్రహ్మ స్వరూపిణి అయిన తనను సర్వస్య శరణాగతి వేడిన వారిని ఆ తల్లి సమస్తమైన కల్మషముల నుండి విముక్తులను చేస్తుంది కనుక పరమేశ్వరి కల్మషగ్ని. మిగిలిన నామార్థముల వివరణ తరువాయి భాగములో.